ప్రచురించింది. సో అది ఏంటిదన్నది తెలుసుకునేందుకు మనం ఈ వీడియోలో చూద్దాం. భూమి రిజిస్ట్రేషన్కి 60,000 డిమాండ్ చేస్తున్న జీపీఓని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. సో టాపిక్లోకి వెళ్తే, భూమి రిజిస్ట్రేషన్ కోసం ఒక రైతు నుంచి 15,000 లంచం తీసుకుండగా పంచాయతీ పరిపాలన అధికారి జీపీఓని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లిలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వివరాల ప్రకారం వేముకుంటకు చెందిన ఒక రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం భూభారతి పోర్టల్లో ఈ నెల 2న స్లాట్ బుక్ చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓ రిజిస్ట్రేషన్ అంశాన్ని వివరించాడు. ఇందుకోసం జీపీఓ 60,000 డిమాండ్ చేశాడు. దీంతో రైతు అదే రోజు 40,000 అందజేశాడు. మిగతా 20,000 చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓని రైతు 15,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జీపీఓని అరెస్టు చేసి వరంగల్కు రిమాండ్ చేసినట్లుగా డీఎస్పీ వివరించారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దాదాపు జీపీఓలు చేరి ఒక నెల రోజులు కూడా కావడం లేదు. కానీ అంతలోనే ఒక జీపీఓ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటనగా చెప్పవచ్చు. సో ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వారికి ఒక్కసారి కాదు 2 సార్లు ఎగ్జామ్స్ పెట్టి మరీ వాళ్ళని ఈ పోస్టుల్లో ఫిలప్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఎంతో నమ్మకంతో వాళ్ళని ఈ పోస్టులలో పెట్టి ప్రజలకి మంచి సేవ అందించాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇలాంటి ఒకరిద్దరు చేయడం వల్ల ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది. సో కేవలం నెల రోజుల్లోపే ఇలాంటి సంఘటనతో పట్టుబడిపడడం అంటే నిజంగా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. సో మరి చూడాలి రానున్న రోజుల్లో ఇటువంటి న్యూస్లు ఎన్ని రాబోతున్నాయో, మరి లేకపోతే ప్రభుత్వం కట్టడి చేస్తుందో లేదో, వాళ్ళకి ప్రజలకి సేవ అందించాలని చెప్పేసి మనసు మారి ప్రజల దగ్గర ఎటువంటి తీసుకోకుండా నిస్వార్థంగా సేవ అందిస్తారో చూడాలి. సో ఏదేమైనా కానీ పోస్టింగ్ ఇచ్చిన నెల రోజుల్లోనే ఏసీబీకి పట్టుబడ్డం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటనగా మనం చెప్పవచ్చు. సో ఇది